guys, welcome back to my channel Tharedi Vlogs. గైస్ చూస్తున్నారు కదా, మన సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు అండ్ మన వ్యూవర్స్ కూడా పెరుగుతున్నారు. మన కంటెంట్ పరంగా అండ్ టీమ్ పరంగా కూడా పెరగాలంటే ఈరోజు నా ఫ్రెండ్ వస్తుంది. సో నేను తనని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నా. ఇప్పుడు తను ఎవరో కాదు, అశ్విని. సో ప్లీజ్ వెల్కమ్. సో మన ఛానల్కి నా ఫ్రెండ్ అశ్విని వస్తుంది. సో షీఈ్ అశ్విని. హాయ్. సో తిను కూడా ఈరోజు మనతో పాటు ఒక కంటెంట్ చేసింది, ఒక ఫ్రాడ్ కంటెంట్ చేసాం మేము. సో వీడియో ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు ఈ వీడియోలో చూడొచ్చు. సో దానికన్నా ముందు మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. ఏమైనా చెప్పాలనుకుంటున్నావు? అంటే నా ఇంట్రెస్ట్ నేనైతే నాకు కాల్ చేసి అడిగాను అనమాట, ఏదైతే వీడియోస్ చేస్తే నాకు కూడా చెప్పు, నేను కూడా వస్తాను నీతో పాటు. అండ్ బికాస్ చాలా యాక్టివ్గా చేస్తుంది తన కంటెంట్స్ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. సో లెట్స్ స్టార్ట్ విత్ అని చెప్పి నేను కూడా ఇంట్రెస్ట్ నచ్చాను. సో తన వీడియోస్ అంటే మా వీడియోస్ కలిసి ఏవైతే చేస్తున్నామో లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో వీడియో స్టార్ట్ చేద్దామా? ఒకసారి ఫోన్ ఇస్తారు, ఒక కాల్ చేసుకొని ఇస్తాను. నా ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయింది. నా కాల్ కలిసారు అప్పుడు. హలో, 5678 5678 5678. एक्सक्यूज मी, ఒక కాల్ చేసుకుంటా. ఫోన్ ఇస్తాను. एक कॉल करके देते, फोन लियो ना అన్న, కొంచెం ఎమర్జెన్సీ అన్న. అన్న నా ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయింది అన్న. ఒకసారి ఫోన్ ఇస్తారా ప్లీజ్? మా హస్బెండ్ కాల్ చేస్తాను, ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయింది. आपको तेलुगु समझ में आता? हिंदी और समझ में हो रहा है? 1 मिनट का कॉल कनेक्ट नहीं हो रहा है, 1-2 मिनट का. दोबारा कर लो, दोबारा. हाँ वही कर. फोर 678 OTP. हाँ डन. 4678 OTP. हाँ डन. ఒకసారి మొబైల్ ఇస్తారా? ఒక కాల్ చేసుకొని ఇస్తాను. నాకు కాల్ కలిస్తలేదు, 1 నిమిషం. ఒక నిమిషం అన్న, 1 నిమిషం అన్న. కాల్ తర్వాత చేసుకోండి అన్న. రాత్రి రీఛార్జ్ అయిపోయింది. ప్లీజ్ అండి, అర్జెంట్ ఒక్క కాల్ చేసుకొని వస్తానండి. ఫోన్ ఇస్తారా? మా హస్బెండ్ కాల్ చేసుకోవాలి, నా బ్యాలెన్స్ అయిపోయింది, ఫోన్ కనెక్ట్ అవ్వదు. ఎక్కడ? హైదరాబాద్ ఏనా మీరు? జాబ్ కోసం. జాబ్ కోసం వచ్చారా?
కనెక్ట్ అవ్వట్లేదు, ఒక నిమిషం. 4678. Thank you. 4678. Thank you. ఎక్స్క్యూజ్ మీ అన్న, ఒక ఫోన్ ఇస్తారా? ఒక కాల్ చేసుకొని ఇట్లా బ్యాలెన్స్ అయిపోయింది. ఒక్క నిమిషం అన్న. 486. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, నాకు ఒకసారి ఫోన్ ఇస్తారా? మా హస్బెండ్ కి కాల్ చేసుకోవాలి. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది యాక్చువల్లీ. ఒకవేళ బ్యాలెన్స్ కూడా అయిపోయింది. ఇక్కడేనా హైదరాబాద్ మీరు? సిమ్ అన్నా సిమ్ టూ? Four seven eight nine. Thank you. 4789. Thank you. ఎక్స్క్యూజ్ మీ అన్న, ఒకసారి మీ మొబైల్ ఇస్తారు, ఒక కాల్ చేసుకొని ఇస్తాను. నా ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయింది. అన్న సిమ్ 1 ఇక్కడ ఉంటారు అన్న మీరు? అడ్రస్ ఎక్కడ అన్న మీది? హైటెక్ సిటీయా అన్న? కాల్ కనెక్ట్ అయితే ఒక్క నిమిషం. హలో, 7286 7286. మొబైల్ ఇస్తారా? మా మొబైల్ కాల్ చేసుకోవాలి. ఇంట్లో వస్తాను ఇస్తారా? రెండు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. మేము హైదరాబాద్. ఒకసారి మీ మొబైల్ ఇస్తారు, ఒక కాల్ చేసుకొని ఇస్తాను. ఎందుకంటే బ్యాలెన్స్ అయిపోయింది అన్న, అందుకని. ఎక్కడ ఉంటారమ్మా? ఎక్కడ ఇక్కడే. ఒక్క నిమిషం కాల్. Seven eight five six. 7856.
ఒక కాల్ చేసుకొని ఇస్తానమ్మా. నాకు రీఛార్జ్ ప్లీజ్ 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 ఇవ్వండి ఫోనే లేదు అమ్మాయిలో నాకు. అది ఎవరైనా ఫోన్ అందుకుంటే ఇవ్వదు అనమాట. చూసి ఫోన్ అసలు ఎవరికి కూడా ఇవ్వదు, ఎందుకంటే ఈ మధ్య చాలా ఫ్రాడ్ చిన్న అవుతుంది సోషల్ కదా. ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం మేము. ఏంటంటే ఎవరైనా చాలా ఇప్పుడు అకౌంట్ లో బ్యాలెన్స్ ఉంటది కదా, ఓటీపీ చెప్తే మీరు ట్రాన్స్ఫర్ అయిపోతాయి కదా మనీ. సో జాగ్రత్తగా ఉండండి. మీకు ఏమనిపించింది అక్క సడన్ గా నేను ఫోన్ తీసుకోగానే? సంథింగ్ హ్యాక్ చేశారని అనుకున్నారా? అది అలా ఎవరైనా అడిగితే కూడా ఫోన్ మనం ఎవరికైనా హెల్ప్ చేయాలంటే కూడా ఇట్స్ వచ్చేద్దాం. మనము ఎవరికైనా హెల్ప్ చేద్దామన్నా చేయలేకపోతున్నాం ఈ కాలంలో, రైట్? అట్లా కొంచెం ఎవరికైనా హెల్ప్ చేస్తే కొంచెం చూసి వాళ్ళకి హెల్ప్ చేయడం. చిన్న పిల్లల్ని కానీ ముసలి తీసుకొచ్చి చేసుకుంటాం. మా లెక్క ఉంటారనమాట. అంటే మేము ఫ్రాడ్లం కాదు, అట్లా అంటున్నా. జస్ట్ ఒక చిన్న సోషల్ ఎక్స్పెరిమెంట్. మీకు థాట్ వచ్చిందా? అంటే ఫోన్ తీసుకుని ఎందుకు ఫోన్ హలో అని కూడా అనుకుంటే ఓటీపీ చెప్పి వెళ్ళిపోయారు. అవునవును. ఫోన్ చెక్ చేస్తే అచ్చా, మీకు డౌట్ వచ్చిందా అయితే? ఓకే, మా కెమెరా అక్కడ ఉంది. హాయ్ చెప్పండి. సారీ బ్రో, యాక్చువల్లీ ఒక చిన్న సోషల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. కెమెరా అక్కడ ఉంది పైన. సో నేను ఫోన్ అడగంగానే ఇచ్చారు కదా మీరు, అంటే ఏమనుకున్నా ఇచ్చారు అంటే గర్ల్ అని చెప్పేసి ఇచ్చారా? ఎమర్జెన్సీ కేసు ఎందుకంటే ఇవాళ రేపు ఇట్లా చాలా ఫ్రాడ్స్ అవుతున్నాయి కదా. అంటే మీ అకౌంట్ లో నుంచి మనీ వెళ్ళిపోవడము, చూస్తున్నాం అని కాల్ ఫార్వర్డింగ్ చేస్తున్నారు కదా కొంతమంది, ఇట్లా కాల్స్ చేసి అన్నోన్ నంబర్స్ ఇట్లాంటివి ఎక్కువ లైక్ ఓల్డ్ పీపుల్ తో చేపిస్తున్నారు. సో మీరు ఎంత ఎవరిగా ఉన్నారో చూద్దామని ఒక చిన్న సోషల్ ఎక్స్పెరిమెంట్ చేసిన. మీరు చాలా భయపడిపోయారు అని నాకు అర్థమయ్యింది. సో ఇలాంటి వాటికి కొంచెం మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఎక్స్పీరియన్స్ ఏం లేదు, జస్ట్ భయపడ్డాం అంతే. భయపడ్డా అంటే ఏమని అనుకున్నారు? అంటే నార్మల్ గా ఓటీపీ చెప్తే అకౌంట్ లో మనీ ట్రాన్స్ఫర్ చేసేస్తున్నారు కదా, దాని గురించి ఇటు తిరిగి చెప్పారా? దాని గురించి భయపడ్డాం అంతే. అంటే ఓటీపీ తీసుకోగానే మనీ ట్రాన్స్ఫర్ అయిపోతే కాల్ ఫార్వర్డింగ్ చేస్తారు, కాల్ మొత్తం మొబైల్ మొత్తం హ్యాక్ చేస్తారు కదా, దాని గురించి. సో అట్లా భయపడ్డారా? అంటే నన్ను చూస్తే నేను హ్యాకర్ లాగా అనిపిస్తున్నారా మీకు? ఈ రోజుల్లో అందరూ నార్మల్ పీపుల్ లాగానే ఉన్నారు. అందరు నార్మల్ పీపుల్ లాగే ఉన్నారు. ఓకే, సో కొంచెం అవేర్నెస్ ఇవ్వడానికి మేము ఒక యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చినాము. జస్ట్ ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్, ఏం చేయలేదు. మీ ఫోన్ లో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ అన్న. మీకు ఏమనిపిస్తుంది ఫోన్ చేసుకుంటే అట్లా ఓటీపీ చెప్తే?
నార్మల్ గా మేము చూసాం, కాల్ డ్యూరేషన్ ఏం లేదు కదా. సో కాల్ డ్యూరేషన్ లేదు, జస్ట్ ఓటీపీ చెప్పింది కదా, మీకు ఏం డౌట్ రాలేదా? అందుకే కాల్ డ్యూరేషన్ చూసాము. కాల్ డ్యూరేషన్ ఓకే. సో ఇవాళ మీకు అయితే దాని సోషల్ ఎక్స్పెరిమెంట్ గురించి ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ చేసాం అనమాట మేము. అట్లా ఫోన్ వచ్చి ఫ్రాడ్ లో ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఇట్లా ఫోన్ తీసుకొని అట్లా నంబర్ ఓటీపీ చెప్పేసి మనీ ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నారు ఇక. సో అట్లా ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పి ఒక చేసామన్నమాట మేము అట్లా అనేసి. సో మీకు ఎలా అనిపించింది? అట్లా ఓటీపీ చెప్పి అట్లా వెళ్ళిపోతే మీకు ఏమనిపించింది? అంటే కాల్ కనెక్ట్ అయినట్టు ఏం లేదు కదా. ఓకే, ఏమనిపించింది? కాల్ డ్యూరేషన్ ఏం లేదు కదా, చెక్ చేసాము. ఒకవేళ కాల్ డ్యూరేషన్ ఉంటే వచ్చి అడిగే వాళ్ళము. కాల్ డ్యూరేషన్ ఏం లేదు కాబట్టి సో మేము లైట్ తీసుకున్నాము. అంటే ఎవరు సడన్ గా చేసామన్నమాట. సో మాకు కెమెరా అక్కడ ఉంది, హాయ్ చెప్పండి. యాక్చువల్లీ ఒక చిన్న సోషల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. కెమెరా అంటే ఇవాళ రేపు ఫ్రాడ్స్ జరుగుతున్నాయి కదా, అంటే ఇట్లా ఓటీపీస్ చెప్పడం, కాల్ ఫార్వర్డింగ్ చేసి ఓటీపీస్ చెప్తే అకౌంట్ లో నుంచి మనీ వెళ్ళిపోవడం అలా జరుగుతున్నాయి కదా. రేపు మనం ఎవరికైనా హెల్ప్ చేయాలో వాళ్ళకి కూడా హెల్ప్ చేయలేకపోతున్నాం కదా. కరెక్టే కానీ అది కూడా కరెక్టే. సో నంబర్ అనేది మీ డైల్ చేసుకొని ఓకే, ఎట్లా అనిపించింది అన్న తీసుకోగానే? నార్మల్ గా అనుకున్నారా? నేను ఓటీపీ చెప్తుంటే ఏం ఫీల్ అయ్యారు? మీరు అన్నారు అదే ఫ్రాడ్ అనుకుని ఫ్రాడ్ అని అనుకున్నారా? ఫ్లైట్ లో నేను ఫ్రాడ్ గా కనిపిస్తున్నాను అన్న. ఫ్రాడ్ చేసే వాళ్ళు ఏమైనా చూస్తానే ఉంటారు. ఫ్రాడ్ చేసే వాళ్ళు ఎప్పుడు ఫ్రాడ్ లాగా కనిపించారు. సో ఇవాళ రేపు అంటే చిన్న పిల్లలతో ఒక ఫోన్ నంబర్ ఇచ్చి ఫోన్ చెప్పండి అని చెప్పేసి చాలా మంది వస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ముసలోళ్ళతో కూడా ఇట్లాంటివి అవుతున్నాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి, జెన్యూన్ కాదు చూసి హెల్ప్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. కోడ్ చెప్పారు కదా ఏంటి అని. అవును, మీకు ఏమనిపించింది అలా ఫోన్ తీసుకొని చెప్తే? మేమేం చేయలేదు యాక్చువల్లీ. స్కామ్ చేస్తున్నామా? మనం స్కామ్ చేసేటోళ్ళని కనబడుతున్నామా మీకు? సో మేము ఒక సోషల్ అవేర్నెస్ కోసం ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాం. అట్లా చెప్తే మీరు ఫోన్ ఇవ్వరు కదా, మీకు ఫ్రాడ్ అని తెలియాలి కాబట్టి అట్లా. కొంచెం ఎండ పడుతుంది ప్రాణం. అసలు మీకు ఏం యూస్ దీని వల్ల తీసుకున్నారు? ఓకే, ఒక నాకు ఎండ పడుతుంది. చెప్పండి. పర్లేదు చెప్పండి. ఒక నిమిషం. ఓకే, ఇట్స్ స్మాల్ సోషల్ ఎక్స్పెరిమెంట్. ఆవిడ కెమెరా అట్లా ఉండాలి యాక్చువల్. అట్లా అవేర్నెస్ కోసం మేము చేసాం అనమాట. మీకు కూడా తెలియాలి కదా, అంటే ఇప్పుడు చాలా అవుతున్నాయి తెలుగు. అందుకే నేను విను అంటున్నాను. లైట్ లైట్ అంటూ వెళ్ళిపోతున్నాం అక్కడ చూడని చెప్తున్నాను. పడుతో అసలు మీరేమనుకోరు, మీరు రియాక్షన్ చూసినా నేను చాలా డిఫరెంట్. లేదు, పక్కన నుంచి ఎవరో చెప్తున్నారు తీసుకో లాక్కో అని. ఎవరు మీరు ఎవరు అన్నారు కదా, మీరే కదా. సో మీరేమనుకున్నారు? లాక్కో అని అంటే స్కామ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అలా మేము స్కామర్స్ లెక్క కనబడుతున్నామా? స్కామర్స్ ఇలానే ఉంటారు అనమాట. సో స్కామర్స్ లాగా కనబడరు, నార్మల్ పర్సన్స్ లా ఉంటారు కాబట్టి కోసం అనమాట. ఇది కొంచెం అవేర్ గా ఉండండి. ఎవరికైనా ఫోన్స్ ఇచ్చే ముందు జెన్యూనా కదా కనుక్కొని ఇవ్వండి. ఎందుకంటే కాల్ ఫార్వర్డింగ్స్ అయ్యి ఇట్లా ఓటీపీస్ చెప్పేసి వెళ్ళిపోతారు, తర్వాత మీ బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అవుతుంది. కాబట్టి ఒక చిన్న సోషల్ అవేర్నెస్ కోసం ఈ వీడియో చేస్తున్నాను.
Run. వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? అయ్యో మేము ఆడ వీడియో తీస్తున్నామండి. చూసుకోండి మీరు ఫస్ట్ చూడండి. ఇవాళ రేపు ఇట్లా అవుతున్నాయి కాబట్టి కొంచెం కేర్ఫుల్ ఉండండి అని చెప్పి. కాల్ డ్యూరేషన్ చూడు, మెసేజ్ చూడు, అన్ని చూడు. అది మాకు డౌట్ వెళ్ళిపోయాం మేము. మాకు రియాక్షన్ కావాలి కదా, మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు? ఎందుకంటే ఇవాళ రేపు ఇలా అవుతున్నాయి. ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం మేము, అంటే అవేర్నెస్. ఎందుకంటే కావాలంటే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూసుకోండి. మరి మా యూట్యూబ్ లో వచ్చింది. ఒక్క నిమిషం ఆగు. యాక్చువల్లీ ఇవాళ రేపు చాలా ఫ్రాడ్ జరుగుతున్నాయి. దగ్గర కూర్చోబెట్టుకొని అందరికి ఇట్లా ఫ్రాడ్ చేసి తెలియదు కదా, తెలియకుండా చెయ్యాలి. సారీ కూడా చూస్తున్నాను. సారీ అంటే అన్ని వచ్చి డబ్బులు పోనీ అంటున్నాడు. అవును కొట్టుకోవచ్చు. ఇలా చూడండి ఫస్ట్ చూడండి. సో గైస్ వీడియో మొత్తం చూసారు కదా. సో ఇలాంటి ఫ్రాడ్స్ చాలా జరుగుతున్నాయి ఇవాళ రేపు. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ ఫోన్స్ ఎవరైనా అడిగితే ఇవ్వకండి. ఒకవేళ జెన్యూన్ అనిపిస్తే మీరే నంబర్ డైల్ చేసి ఇవ్వండి. అలా ఫోన్స్ ఇచ్చేసి ఇట్లా స్కామ్స్ జరుగుతున్నాయి, మనీ ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి ఇమీడియట్ గా. చిన్న పిల్లలు కూడా వస్తున్నారు, అలాగే ఇంకా పెద్ద ముసలి వాళ్ళని కూడా తీసుకొని వచ్చి పేపర్ లో నంబర్ రాయించుకొని వచ్చి ఇచ్చి నంబర్ డైల్ చేసి ఇవ్వమని చెప్తే అప్పుడు అది జెన్యూన్ అని నమ్మొచ్చు. వాళ్ళని ఫోన్ తీసుకొని డైల్ చేయడం ఇలాంటివన్నీ ఏం నమ్మొద్దు. బికాస్ నాతో నేను ఒక ఫేస్ చేశాను ఆల్రెడీ ఇలాంటి ఒక స్కామ్. నేను ఆల్రెడీ నా ఫ్రెండ్ తో షేర్ చేసుకున్నాను. సో తను షేర్ చేసినందుకు ఈ రోజు ఇది చేయడం జరిగింది మేము కూడా. సో మీకు కూడా ఒక అవేర్నెస్ వస్తుంది అని చెప్పేసి. సో మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కింద కమెంట్స్ లో కాన్సెప్ట్స్ చెప్పండి. మేము ఇంకా మంచి మంచి కాన్సెప్ట్స్ తో మేము ముంగడు ఉంటాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది మా టీమ్ లో కలిసి వీడియో చేయడానికి, ప్లీజ్ జాయిన్ విత్ us. యా. అండ్ ఇంకొకటి ఏంటంటే నా ఇన్స్టా లింక్ ఇక్కడ పైన ఉంది కదా, సో అక్కడ వెళ్ళి నాకు డిఎం చేయండి. సో నేను తప్పకుండా రిప్లై ఇస్తా. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.